ముఖ్యంగా గత 5 దశాబ్దాల పాటు రాష్ట్రంలోని దేశంలోని వ్యవసాయదారులైన రైతు కుటుంబాలన్నింటినీ కూడా రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక్కసారి తిరిగి బాహాటంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా తన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి మాటల్లో వ్యవసాయదారుల పట్ల రైతుల పట్ల వారికి ఉన్న అవగాహన లేమిని అవగాహన రాహిత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టు బయటపెట్టుకున్నది. 5 దశాబ్దాల పాటు కరెంట్ ఇవ్వకుండా, 5 దశాబ్దాల పాటు సాగునీరు ఇవ్వకుండా, 5 దశాబ్దాల పాటు సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వకుండా, 5 దశాబ్దాల పాటు ప్రాజెక్టులు కట్టకుండా, చెరువుల్ని పట్టించుకోకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, రైతుల ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక్కసారి ఈరోజు ఇప్పుడిప్పుడే బాగై ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తెలంగాణ రైతన్నుల కడుపుల మీద కొట్టే విధంగా చాలా దారుణంగా, చాలా హీనంగా ఆ పార్టీ యొక్క అధ్యక్షుడు, తెలంగాణ పార్టీ యొక్క అధ్యక్షుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని భారత రాష్ట్ర సమితి తరపున, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున చాలా తీవ్రంగా మేమందరం కూడా గర్హిస్తున్నాము, ఖండిస్తున్నాము. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పవలసిందే అని చెప్పి కూడా మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 3-4 రోజులుగా తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి దశాబ్దాల పాటు కాంగ్రెస్ చేసిన దగాను మళ్ళీ పునరావృతం కాకుండా పద్ధతిగా మాట్లాడాలని హెచ్చరిస్తే రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకులు కానీ కనీసం కూడా స్పందించకపోవడం నిజంగా కూడా శోచనీయం, బాధాకరం. ఇవాళ తెలంగాణ రైతులు ఆలోచించవలసిన సందర్భం ఇది. తెలంగాణ రైతులు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2014కు ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, లేదా ఇంకో నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెలోనైనా ఎవరైనా పెద్ద మనిషి చచ్చిపోయినా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యుడో, బంధువో, స్నేహితుడో ఎవరైనా చనిపోతే ఆఖరికి అంత్యక్రియలకు పోయి స్నానాలు చేసేందుకు కూడా కరెంటు లేని మాట వాస్తవమా కాదా? ఒక్కసారి గ్రామాల్లో ఉండే మా రైతు బిడ్డలు, మా రైతన్నలు, వ్యవసాయదారుల పిల్లలు అందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకు 6 గంటల కరెంట్ అన్నారు, కానీ ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటలు కాదు కదా 3 గంటలన్నా సరిగ్గా ఇచ్చిన పరిస్థితి ఉన్నదా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పాలని నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నాను. కరెంట్ ఇవ్వలేదు, ఆనాడు కనీసం ఎరువులు విత్తనాలు కూడా టైంకి ఇవ్వలేదు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆనాడు వ్యవసాయదారుల పాటలు ఎట్లుండే. ఆనాడు కాలం అయింది అంటే, నాట్లేసే కాలం వచ్చింది అంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, మన విత్తనాల దుకాణాల ముంగడ చెప్పుల క్యూలు. నేను చెప్పేది వాస్తవమా కాదా? తెలంగాణ రైతన్నలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎండాకాలం వచ్చిందంటే ఎండిన వరి చేన్లు, ఎండిన మక్కంకులు, కరెంటు కోసం సబ్స్టేషన్ల ముంగడ ధర్నాలు, సబ్స్టేషన్లో పోయి అక్కడ ఉండే విద్యుత్ అధికారులను లోపలేసి అర్రలేసి గొల్లెం పెట్టి తర్వాత ఇదే పత్రికా మిత్రులు పోయి ఫోటోలు కొట్టి ఎన్నిసార్లు ఫోటోలు వేసిందో ఒక్కసారి యాద్ చేసుకోవాలని చెప్పి మా రైతులను, మా జర్నలిస్ట్ అన్నలను కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను చెప్పేది వాస్తవమా కాదా ఆలోచించండి. 2014 తర్వాత గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టు, ఒకవైపు మిషన్ కాకతీయతో అద్భుతంగా చెరువులను బాగు చేసే కార్యక్రమం, మరొక వైపు రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం తర్వాత రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం రాలేదు అనే మాట అక్షర సత్యం అని చెప్పుకుని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మిత్రులు నేను అడుగుతా ఉన్నాను. రైతు బంధు ఒకటే కాదు, భారతదేశంలో ఈరోజు 28 రాష్ట్రాలు ఉంటే ఏ ఒక్క రాష్ట్రంలోనైనా అటు భారతీయ జనతా పార్టీ పరిపాలించే రాష్ట్రాలు కావచ్చు, లేదా ఇటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడన్నా ఒక్క రాష్ట్రంలో
ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఉన్నదా? ఒక్క తెలంగాణ తప్ప. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నోటికి వచ్చినట్టు వాగుడు. 3 ఎకరాలు ఉన్నోడికి 3 గంటలు చాలు అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాట్లాడిన మాట వాస్తవమా కాదా? జీవన్ రెడ్డి గారు చెప్పాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, శ్రీధర్ బాబు గారు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం మొత్తం చెప్పాలి. ఇదే మీ విధానమా? ఎందుకంటే మీ అధ్యక్షుడు చెప్తున్నాడు, నా నోట్లోంచి ఏదొస్తే అదే వేదవాక్కు, నా నోట్లోంచి ఏదొస్తే అదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. రేవంత్ రెడ్డి వేరు, కాంగ్రెస్ వేరు కాదు, నేనేం చెప్తే గదే, నేను గీసిందే గీత, రాసిందే రాత అని ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు స్వయంగా అమెరికాలో చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి అందుకే ఇవాళ తెలంగాణ రైతులు ఆలోచించాలి. కేసీఆర్ గారి నినాదం, భారత రాష్ట్ర సమితి నినాదం, తెలంగాణ రైతాంగం 3 పంటలు పండించాలనేది మా నినాదం. 3 పంటలు అనేది మా నినాదం. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం 3 గంటలు అనేది కాంగ్రెస్ పార్టీ విధానం. ఏది శ్రేయస్కరం రైతులకు, ఏది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులకు మంచి చేసేది తెలంగాణ రైతన్నలు ఆలోచించాలి. ఒక్కసారి గతంలో తొంగి చూస్తే కాంగ్రెస్ పార్టీ రాబందులాగా ఎట్లా రాచి రంపాన పెట్టిందో తెలంగాణ రైతుల్ని గుర్తు తెచ్చుకోమని ఒకసారి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలనా, 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణ కావాలనా ఆలోచించండి. పొరపాటున ఈ దుర్మార్గులు, చిన్న సన్నకారు రైతులు ఉంటారు తెలంగాణలో, 3 ఎకరాలు మాత్రమే ఉన్నోళ్ళే 90% మంది ఉన్నారు. 3 ఎకరాలు ఉన్నోళ్ళకు ఎకరానికి 1 గంట చొప్పున 3 గంటలు ఇస్తే చాలు అని మాట్లాడుతున్న సన్నాసుల మాటలు విందామా? లేదా చరిత్రలో ఎవరూ చేయని విధంగా 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తానంటున్న కేసీఆర్ గారి మాట విందామా? ఆలోచించండి. రైతు బంధు లాంటి కార్యక్రమం తెచ్చిన కేసీఆర్ గారిని విశ్వసిద్దామా? లేదా రాబందుల మాదిరిగా 5 దశాబ్దాల పాటు రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ను మళ్ళీ నమ్ముదామా? నమ్మి కొంప ముచ్చుకునే విధంగా వ్యవహారం చేద్దామా? ఆలోచించమని చెప్పి కూడా రైతులను కోరుతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతు ముఖంలో కొంత తెలివి కనబడుతున్నది, తేజస్సు కనబడుతున్నది. ఎందుకంటే దశాబ్దాలుగా శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్టు కనీసం ఈ అంతర్గామ చెరువును కూడా నింపలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ పనిచేసిన మంత్రి గారు. ఇవాళ కాళేశ్వరం జలాల పుణ్యమా అని ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు ఎదురుపోతున్నాయి ఫ్లడ్ ఫ్లో కెనాల్లో. నేను చెప్పేది వాస్తవం కాదా? కళ్ళ ముందు కనబడతలేదా? ఫ్లడ్ ఫ్లో కెనాల్లో 160 కిలోమీటర్ల పాటు నిండు కుండ మాదిరిగా వరద కాలువ పొంగి పొర్లుతున్న మాట వాస్తవం కాదా? ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు నిండుకుంటే పైనుంచి నీళ్లు వస్తలేకపోతే మహారాష్ట్ర నుంచి ఇలా కింది నుంచి కాళేశ్వరం ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ నింపుతున్న మాట వాస్తవం కాదా? మార్గమధ్యంలో అంతర్గామ చెరువుతో పాటు 68 చెరువులు నింపిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం మహత్యం కాదా? ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులకు ఈ విషయం తెలియదా?